హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ ఛానల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే హైదరాబాద్లో ఉండే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉందండి. ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ అండర్లో వర్క్ అవుతుందండి. దీని నుంచి మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇది కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. అండ్ హార్డ్ కాపీ కూడా పంపించాలి. ఈ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది మనకి December 27th నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే January 26, 2024. ఇంకొకటి హార్డ్ కాపీ కూడా పంపించాలి కదండి. అక్కడ రిసీవ్ అవ్వాల్సిన డేట్ ఏంటంటే February 9th అండి 2024. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి 3 పొజిషన్స్ ఇచ్చాడు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ ఒకటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ ఒకటి. ఈ 3 పొజిషన్లకి కామన్ అండి ఇది నోటిఫికేషన్. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే టైపింగ్ స్పీడ్ ఉండాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకొకటి చూసుకుంటే మనకి ఏజ్ క్రైటీరియా అండి. అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 28 years, ఓబీసీకి 31 years. అండ్ పే స్ట్రక్చర్ చూసుకుంటే 19,900 నుంచి 63,200 అండి. పే లెవెల్ 2 ఇది. మీ గ్రాస్ శాలరీ 36,400 అండి. అంటే మీకు ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అండి. ఇంటర్మీడియట్ చదివి టైపింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టైపింగ్ టెస్ట్ అండి. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టైపింగ్ రిక్వైర్మెంట్ అడిగాడు. ఈ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. దీని నామ్స్ ఎలా ఉండాలంటే 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైప్ చేయగలిగే మీకు స్పీడ్ ఉండాలి. అలాగే లేదనుకుంటే హిందీ ఏంటంటే 30 words per minute ఇన్ హిందీ ఉండాలన్నమాట. ఓకే. ఇంకోటి ఇక్కడ బెనిఫిట్స్ అండ్ చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అవి ఏమేంటంటే డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్. ఒకవేళ హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వలేదు అనుకుంటే మీకు అకామిడేషన్ ఇస్తారు. సారీ అంటే అకామిడేషన్ ఇస్తే హౌస్ రెంట్ అలవెన్స్ ఇవ్వరనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు బెనిఫిట్స్ ఇంకేమో ఉంటాయంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి, అలాగే మెడికల్ బెనిఫిట్స్ మీకు మీ డిపెండెంట్స్కి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయండి. గవర్నమెంట్ సర్వీస్కి ఉండే అలవెన్స్లన్నీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే బెనిఫిట్ అదర్ కండిషన్స్ అండి. ఏంటంటే మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకోటి అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ ప్రింట్ తీసి దాంతోపాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అన్ని అటాచ్ చేసి ప్రతి దాని మీద సైన్ చేసి మీరు పంపించాలి. ఆ అడ్రస్ అవి డీటెయిల్స్ కూడా ఫర్దర్గా చెప్పాను చూడొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే క్రూషియల్ డేట్ అండి. అంటే మీకు ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఈ డేట్ లోపు మీకు ఎక్వైరీ ఉండాలి. లేదంటే లాస్ట్ డేట్ అండి 2024 January 26 ఈ లోపే మీకు ఎక్వైరీ ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 28 years ఇచ్చాడు కదా. దాంతోపాటు మీకు ఇక్కడ ఎస్సీ ఎస్టీకి అయితే 5 years ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ అయితే 15 years, పీడబ్ల్యూడీ ఓబీసీ అయితే 13 years రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మోడ్ ఆఫ్ సెలక్షన్ అండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ఏంటంటే మీకు క్లాస్ 12th స్టాండర్డ్లో ఉంటాయి. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours 30 minutes డ్యూరేషన్లో ఉంటుంది. సిలబస్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫర్దర్గా చూడొచ్చు. ఇది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో ఉంటుందండి. అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మనకి ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఉండాలి. లేదనుకుంటే హిందీ టైపింగ్ 30 words per minute ఉండాలన్నమాట. ఈ రెండిట్లో చెక్ చేస్తారు ఏదో ఒకటి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సిలబస్ అండి. పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 questions ఉంటాయి, 200 marks. అంటే ఈచ్ క్వశ్చన్ 2 marks అనమాట. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్స్ ఇలాంటి టాపిక్స్ మీద మీకు 100 questions ఉంటాయి 200 marksకి. అలాగే పేపర్ 2 చూసుకుంటే 2 స్ట్రీమ్స్ ఉంటాయండి. జనరల్ అవేర్నెస్ ఒకటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒకటి. ఈచ్ స్ట్రీమ్ 50 questions ఉంటాయి, 150 marks. అంటే
ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఒక నెగిటివ్ మార్కింగ్కి అంటే ఒక రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ డిడక్ట్ చేస్తాడు. ఒక రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ మీకు వస్తాయి అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఫస్ట్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండ్ పేపర్ అనేది ఇవాల్యుయేట్ చేస్తారంటే సెకండ్ పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తారనమాట. సో మీకు ఫస్ట్ పేపర్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది ఇవాల్యుయేట్ చేస్తారు. ఫైనల్ మీకు మెరిట్ అనేది మాత్రం పేపర్ 2 నుంచే డిసైడ్ చేస్తారనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడండి, ngri.res.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. ఇంకోటి అప్లై చేసే ముందు మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలండి. ఒకవేళ ఈమెయిల్ ఐడి లేకపోతే మీరు ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని అప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఇంకోటి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, December 27th నుంచి స్టార్ట్ అయింది. January 26th వరకు అవైలబుల్గా ఉంటుంది. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి. ఇంకొకటి మీకు ప్రింట్అవుట్ తీసిన హార్డ్ కాపీ మీకు అక్కడికి February 9th లోపు రీచ్ అవ్వాలన్నమాట. ఇంకోటి మనం అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ పే చేయాలండి. SC, ST, PWD, ఉమెన్ అండ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఈ CSIR ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ 100 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అది కూడా SBI కలెక్ట్ సైట్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి పే చేయాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లికేషన్స్ అవి అప్లోడ్ చేసినప్పుడు ఎంత సైజులో ఉండాలి అంటే మీకు ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ అనేది 50 KB బిలో ఉండాలి. మిగిలిన అప్లికేషన్ అంటే సర్టిఫికేట్స్ అన్ని 1 MB బిలో ఉండాలండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు సర్టిఫికేట్స్లో గ్రేడ్ పాయింట్స్ ఇస్తారు కదండి, ఆ గ్రేడ్ పాయింట్స్ని మీరు పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ పర్సంటేజ్ మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫిల్ చేయాలి. ఇంకొకటి మీకు యూనివర్సిటీ నుంచి ఆ పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది కదా, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు అటాచ్మెంట్స్లో అది కూడా అటాచ్ చేసి పంపించమని అడుగుతున్నాడు. ఏవి అటాచ్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అది కూడా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు చూస్ దేర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫర్ ది క్యాడర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. మీకు ఆల్రెడీ 3 పొజిషన్స్ చెప్పాను కదండి, ఆ 3 పొజిషన్స్కి ఒకటే ఎగ్జామ్ జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడే మీరు ఏ పొజిషన్స్కి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఏ ప్రియారిటీ ఇస్తారు అనేది మీరు 1, 2, 3 చాయిస్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ సబ్మిటెడ్ అంటే మీకు మల్టిపుల్ అప్లికేషన్స్ ఏమైనా సబ్మిట్ అయ్యాయి అనుకోండి విత్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడీస్తో, లేటెస్ట్గా ఏ అప్లికేషన్ అయితే రిజిస్టర్ అయిందో ఆ అప్లికేషన్నే యాక్సెప్ట్ చేస్తారనమాట. అదే వ్యాలిడేట్ కింద తీసుకుంటారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ తీస్తారు కదా, దాంతోపాటు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్, ఏజ్ ప్రూఫ్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి. అది కూడా మీరు అప్లికేషన్ ఎన్వలప్లో పెడతారు కదా, ఆ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని పెట్టి పోస్ట్ కోడ్ అలాగే అడ్వర్టైజ్మెంట్ ఇదంతా ఆ ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి ఈ అడ్రస్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ప్రూఫ్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఫీ అంటే ఫీజు పే చేస్తారు కదా ఆ ప్రూఫ్ ఒకటి, అలాగే 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఒకటి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇందాక చెప్పుకున్నాం కదండి గ్రేడ్ పాయింట్స్ని ఫార్ములా కింద కన్వర్ట్ చేసి అంటే పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా యూజ్ చేసి ఏ ఫార్ములా యూజ్ చేశారో యూనివర్సిటీ ఇష్యూ చేసిన ఫార్ములా ఉండాలి, ఆ ఫార్ములా కూడా పంపించాలి. అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డిశ్చార్జ్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కండి డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళ NOC సర్టిఫికేట్, PWD క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ అటెస్టేషన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనం ప్రింట్అవుట్ తీస్తాం కదా దానికి అటాచ్ చేసి పంపించాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఫోటో సిగ్నేచర్ అయితే 50 KB కంటే తక్కువ ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్ అన్ని 1 MB లోపు ఉండాలని. ఆ డాక్యుమెంట్స్ ఏమంటే 10th మార్క్ షీట్ ఒకటి, 12th మార్క్ షీట్ ఒకటి, డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే అది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్, PWD ఇవన్నీ సర్టిఫికేట్స్ 1 MB బిలో మీరు కన్వర్ట్ చేసుకొని పంపించాలి. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఈ వెబ్సైట్లో మాత్రమే అప్డేట్ చేస్తాడండి. ఇంకా మీరు కమ్యూనికేషన్ అనేది వేరే రకంగా ఏమి చేయడానికి ఉండదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.